అలాగే క్లస్టర్ ఇన్ఛార్జెస్కి, బూత్ ఇన్ఛార్జెస్కి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఇది మొట్టమొదటిసారి దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తొలిసారిగా కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పెట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీ. అలాగే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తుంది. ఏ పార్టీ, రాజకీయ పార్టీ అన్నా ఒక నాయకుడు అంట చూసుకుని ముందుకెళ్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కార్యకర్తలు నడిపిస్తేనే ముందుకెళ్తుంది. ఏ రాజకీయ పార్టీ కన్నా సరే ముందు కార్యకర్తలే బలం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా తాతగారు నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీకి ఏ కష్టం వచ్చినా, మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మాకు వెన్నుదన్నుగా ఉన్నది కార్యకర్తలు మాత్రమే. అలాగే మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ గారు అని చెప్పారు. 84లో ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం పదవి నుంచి దించి ఢిల్లీని గడగడలాడించి మళ్ళీ తిరిగి ఆయన సీఎం చేసింది కూడా మీరే, మీ కార్యకర్తలు. అలాగే మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో మా కుటుంబానికి సీటు విషయంలో చిన్న ఇబ్బంది అయినప్పుడు కూడా మళ్ళీ అదే ఢిల్లీ కదిలొచ్చి మళ్ళీ మా నాయకుడిని సీట్లో అసెంబ్లీ స్థానం కేటాయించడం కూడా మీ వల్లే జరిగింది. అలాగే మనకి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది కేవలం కార్యకర్తల సంక్షేమానికి మాత్రమే ఇది పెట్టింది. ఇందులో సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి. అలాగే మీ అందరికీ కూడా నేను నిత్యం అందుబాటులో ఉంటానని అందరికీ సెలవు చేస్తాను. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. అది కూడా 100 రూపాయలకి మెంబర్షిప్ అయితే 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల గురించి ఇంత ఆలోచించలేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అనపర్తి నియోజకవర్గంలో దాదాపు 51,000 సభ్యత్వాలు కంప్లీట్ చేసాం. ఇంకా 60,000 వరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాం. కార్యకర్తలకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. అలాగే మేము కూడా నిత్యం కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందు చూసుకుంటాం అని చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.